హాయ్ గైస్, వెల్కమ్ టు యాదవ్ సౌమ్య ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను మామిడికాయ చట్నీ. మామిడికాయ పచ్చడి పెట్టి 3 రోజులు అయిందండి. 3 రోజుల నుంచి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాం ఎట్లా ఉంటుందా అని. ఓపెన్ చేస్తే గుమగుమలు అయితే బాగా వస్తున్నాయి. ఆ మామిడికాయ స్మెల్ చూస్తేనే అసలు నోరూరిపోతుందండి. ఇవి మళ్ళీ మేము తెచ్చినది జలాల కాయలు. ఆ జలాల కాయలతో మామిడికాయ చట్నీ కనుక పెట్టుకుంటే అబ్బా ఇంకంతే, చాలా కమ్మగా ఉంటుంది. అలా చేశాను. ఈరోజు 3వ రోజు అండి. 3వ రోజున మామిడికాయ చట్నీని కలపపోతున్నాను. చూస్తే మొత్తం కారం ఉప్పు అంతా ముక్కకి బాగా పట్టింది. నూనె కూడా బాగా వేసాను. ఇప్పుడు ఇదంతా తీసి ఒక స్టోర్ చేసుకోవటానికి, నిల్వ చేసుకోవటానికి పెడుతున్నానండి ఒక డబ్బాలో. ఈ డబ్బా తీసుకొని ఇదంతా దీంట్లోకి వేయబోతున్నాను. ఇప్పుడే వేస్తున్నానండి మామిడికాయ చట్నీ. నూనె చూడండి, అట్లా నూనె అయితే ఎక్కువగా పోసుకోవాల్సి ఉంటుంది. నూనె పోసుకుంటంలోనే ఉంటుందండి. చట్నీ అయితే వాసన అద్దరిపోయింది, కమ్మగా ఉందండి. ఇంకా తింటే ఎట్లా ఉంటుందో చూడాలి. ప్రతి సంవత్సరం అయితే మేము రసాలు పెడతామండి. ఈ సంవత్సరం వచ్చేసి మేము జలాలు పెట్టాం. జలాల కాయలు అయితే చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ప్లస్ దానికి తోడు ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది. ఏం చేసామంటే దీంట్లో అడ్డెడు ముక్కలు తీసుకున్నామండి మేము. అడ్డెడు ముక్కలకి 3 గిద్దల కారం, 3 గిద్దల ఉప్పు అండ్ ఎల్లుల్లిపాయలు అండ్ నూనె, అంతే అండి పోసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఒకసారి టేస్ట్ చూడాలి అనుకుంటున్నాను నేను పెట్టిన మామిడికాయని. సో అందుకోసమే అన్నం వేసుకొని కలుపుకొని తినబోతున్నాను ఇప్పుడు. గైస్, మీరు కూడా ట్రై చేయండి. మీ సొంతగా మీరు కూడా ముక్కల పచ్చడి పెట్టుకోండి, బాగుంటుంది. ఇట్లా పెట్టుకొని మామిడికాయని నిల్వ ఉంచుకుంటే చాలా అన్నిటిలోకి, టిఫిన్స్లోకి, అలాగే అన్నంలోకి, ఎప్పుడు కూర లేనప్పుడు కూడా తినొచ్చు. ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను గైస్. ఉప్పు కారం బాగా పట్టండి ముక్కలకి. ముక్క కూడా చాలా బాగుంది. గైస్ నేను మెంతిపిండి ఆవు పిండి చెప్పడం మర్చిపోయాను. అది కూడా మెంతిపిండి ఆవు పిండి కలుపుకొని వేసుకోవాలి. అప్పుడు చట్నీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.